ఈవెన్ మీరు నైస్ గాయ్‌గా ఉన్నా, మీరు మంచిగా చేస్తూ, మంచిగా ఉన్న అందరితో ఉన్నా గానీ, యూ బీయింగ్ ఇగ్నోర్డ్ అండ్ ఆల్సో అమ్మాయిలైతే ఫ్రెండ్ జోన్‌లో వేయడం, హ్మ్. వాట్ యు ఆర్ డూయింగ్ రాంగ్. నేను ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. దట్ విల్ బీ యూజ్‌ఫుల్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి డోంట్ బీ అవైలబుల్. హ్మ్. డోంట్ బీ అవైలబుల్ అండ్ సే నో. స్టార్ట్ సేయింగ్ నో. సో, ఇది వినండి. మంచిగా వినండి. సో, ఒక చిన్న స్టోరీ చెప్తా. సో, ఎవ్రీ టైమ్ పీపుల్ ఎవరైనా తెలిసిన కొంతమంది ఉంటారు. నా రిలేటివ్స్ ఆర్ నా ఫ్రెండ్స్ ఉంటారు. సో, ద థింగ్ ఈస్ థాట్ నాకు లోపల నుంచి నాకేంది అంటే, నాకు అంత బయటికెళ్ళాలని నాకు అంత ఉండదు. ఐ జస్ట్ నాకు ట్రావెల్ చేయాలని ఉంటది. కానీ ఎందుకో అప్పుడప్పుడు అనిపియదు. సో, నాకు అనిపియనప్పుడు గూడా వాళ్ళు అడిగిర్రని వాళ్ళ కోసం నేను యెస్ చెప్తాను. దే విల్ హ్యాపీ. బట్ నేను గాదు గదా! నా లోపల నుంచి కాదు. అక్కడ అర్థమైందా? లైక్ నువ్వు చెప్పలేకపోతున్నావు. నువ్వేమనుకుంటావు? అరే! ఏమైతది పాపం అడిగిర్రు కదా! చేయాలి కదా! అని. సో, దట్స్ నాట్ అ థింగ్. మీరు ఆ క్షణం వాళ్ళ హ్యాపీనెస్ కోసం మిగతా అంతా ఇట్ విల్ బి యూ. సో, ద థింగ్ ఈస్ దట్ వద్దంటే వద్దని చెప్పండి. కాదు నాకు ఇప్పుడు రాలేను, చేయలేను, రాను. ఏమన్నా స్ట్రాంగ్‌గా చెప్పండి. దట్స్ ఇట్. దట్స్ ఇట్. అండ్ లైక్ ఆల్సో ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ ఇగ్నోర్ యువర్ పాయింట్ ఆర్ యువర్ ఒపీనియన్. ఏమైనా ఉంటే మైండ్‌లో ఏముంటాయి అది బయట పెట్టేసేయండి. సో, ఏంది అంటే పీపుల్ ఆర్ మోస్ట్ ఇట్లా నైస్ పీపుల్ ఏంది అంటే నైస్ పీపుల్ అంటే మీరు ఒకవేళ రియల్‌గా నైస్ అయితే ఓకే. లైక్ ఇఫ్ యూ ఆర్ యాక్టింగ్, లైక్ ఇఫ్ యూ ఆర్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యాస్ నైస్ గాయ్. సో, వీళ్ళు ఎట్లా అంటే దే కాంట్ పుట్ దేర్ పాయింట్ బ్రో. ఎట్లా అంటే లైక్ మీరు ఒక అంటే ఒక సిట్యుయేషన్ జరుగుతుంది. ఆ సిట్యుయేషన్‌లో పీపుల్ మాట్లాడొచ్చు. మీరు కూడా మాట్లాడొచ్చు. అది మాట్లాడే సిట్యుయేషన్. ఈవెన్ దో వాళ్ళు తప్పు పాయింట్ ఉన్నా గానీ, నువ్వు చెప్పకుండా సపరేట్‌గా ఉండే. నువ్వు చెప్తే అది వాళ్ళు తప్పు అనుకోని పాపం వాళ్ళు ఫీల్ అయితారు. అట్లా. సో, యూ హావ్ టు పుట్ యువర్ పాయింట్ బ్రో. హ్మ్. అరే! అట్లా కాదు. ఇది అది. నేనైతే ఇది అనుకుంటున్నా. ఇంక నీ ఇష్టం. దట్స్ మై థింగ్ అని నేను నువ్వు వండుకోవాలి. ఎందుకంటే నువ్వు నీ ఇన్నర్ సెల్ఫ్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోయిందనుకో ఇట్ విల్ డిస్ట్రాయ్. ఈవెంచువల్లీ ఉన్నా కానీ ఇట్ విల్ లైక్ ఒక నువ్వు ఒక ఇదైపోతది. నువ్వు ఒక 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 ఎన్విరాన్మెంట్‌కి తయారైపోతావు. సో, డోంట్ బీ థాట్ గై. లైక్ డోంట్ నీ నీ ఒపీనియన్‌కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ వచ్చేసి దిస్ ఇస్ ద మోస్ట్ థింగ్ ఈ నైస్ పీపుల్‌కి అన్నిటికన్నా గ్రేటెస్ట్ టిప్ ఆఫ్ దిస్ థింగ్. లాస్ట్ పాయింట్. సో, ఇది ఏంటంటే డోంట్ గివ్ ఎ ఫక్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఈవెన్ వాట్ ఏజ్. ఇది ఒకటి. సో, ఏంది అంటే మనము పీపుల్ ఎట్లా అంటే లైక్ మనం ఎంజాయ్ చేయలేం. లిటరల్లీ ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే పీపుల్ ఏమనుకుంటారు, ఇది అనుకుంటారు, అది అనుకుంటారు. హ్మ్. అరే! ఇట్లే ఉండాలి. కొంచెం ఏజ్ వచ్చింది, ఇది వచ్చింది. సో, బీ థాట్ బ్రో. బీ థాట్. ఉంటే అది చెయ్యి. లేకపోతే ఇది చెయ్యి. నువ్వు ఇది బ్యాలెన్స్ చేయాలి. నువ్వు టోటల్‌గా ఎర్రగండ్లాగా ఇట్లా ఉంటే నువ్వు ఇట్లా సీరియస్‌గా ఉంటే పీపుల్ డోంట్ వాంట్ థాట్. అండ్ నీకు కూడా ఉండదు. సో, నువ్వు ఎట్లా చేసుకోవాలి అంటే టు హ్యావ్ దిస్. అది మనం పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. అదే లైక్ అక్కడ నీ రియల్ సెల్ఫ్ బయటకొస్తది. అక్కడ రియల్ సెల్ఫ్ ఎప్పుడు ఓవర్ గురించి ఆలోచించకు. ఇప్పుడు నాకేమన్నా అనాలనుందనుకో, ఎవరినన్నా అనాలనుకో అనేసేయి. లైక్ ఫ్రెండ్స్ దగ్గర నేను ఒక ఇది ఎట్లా అంటే లైక్ ఐ స్టే బ్యాక్. ఎందుకంటే పీపుల్ ఎట్లా అంటే వాళ్ళు ఏమైనా ఉన్నా గానీ గలీజ్ మాటలు ఇది తిట్టుకొని ఐ డోంట్ లైక్ థాట్. ఐ డోంట్ లైక్ థాట్. అండ్ నార్మల్‌గా నేను పాయింట్ కూడా పెట్టాను. ఎందుకంటే పిచ్చి పుక్కులని నాకు తెలుసు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ కాదు. జస్ట్ నోయింగ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు ఓవరొక్కో. సో, ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను యూజ్ చేయను. ఎందుకో నాకు అనిపియదు. సో, బీ రియల్. ఇఫ్ యూ వాంట్ నీకు ఇన్నర్ లోపల నుంచి వచ్చిందనుకో వాడేసేయి. ఇప్పుడు నీకు ఏమైనా అనిపియాలనుకో అనేసేయి. అంతే. డోంట్ బ్యాక్ ఉండకు ప్లీజ్.
ప్లీజ్ దట్స్ ఇట్ బ్రో. ఇప్పుడు దీనివల్ల నువ్వు చాలా సఫర్ అవుతావు. ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిది, లేకపోతే ఇట్ విల్ లైక్ చెయ్యి అంతే. దట్స్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దాట్. ఇఫ్ యూ లైక్ దాట్ కింద లైక్ చేయండి. అండ్ సో చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియోస్.